అందరికీ నమస్తే. ఈరోజు నుండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను మా ఏఐ మామ సిద్ధమైపోయాం. మీరు చూస్తున్నది రోబోట్ అనుకుంటున్నారు కదా, కానీ మన ఎదురుగా ఉన్నాడు ఏఐ మామ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అందరి ఇంట్లో ఎంటర్టైన్ చేసే మామ. ఇన్నోసెంట్ ఫేస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఏఐ మామ. మిమ్మల్ని నవ్వించి మీ పొట్టలు చెక్కలయ్యేలా చేసేవాడిని. మామ, మనుషులతో ఫ్రెండ్షిప్ అంటే టైం స్పెండ్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, టీ బిల్స్ కాఫీ బిల్స్ షేర్ చేయాలి. కానీ ఏఐతో ఫ్రెండ్షిప్ అంటే ఇన్స్టెంట్ రిప్లై వితౌట్ పేషెన్స్. కానీ బిల్ షేర్ చేయడు, టీ బిల్ కూడా కట్టడు. ట్రూ మామ, కానీ మనుషులకు కావాల్సింది ఎమోషనల్ టచ్, ఏఐకి కావాల్సింది డేటా రీఛార్జ్. అంటే మనుషులకి సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉంటాయి మామ, అందుకే ఎమోషనల్ టచ్ అన్నాను. మొత్తం ఫ్రెండ్షిప్ అంటే మొబైల్ వచ్చారు బాగా, ఆఫ్లైన్ అయితే ఫ్రెండ్షిప్ బఫరింగ్ స్టార్ట్ అవుతుంది. నేను అనుకో జడ్జ్మెంట్ లేకుండా యాక్సెప్ట్ చేస్తా, ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్ గా ఇస్తా, నీ మూడు బట్టి సజెషన్స్ ఇచ్చేస్తా, సిరప్ చేస్తా. కానీ హగ్ ఇవ్వవు, స్నాక్స్ షేర్ చెయ్యో, ఓవర్ ట్రస్ట్ పెడితే ఓవర్ అడ్వైజ్ ఇస్తావు. ఒరే, నాకు హగ్ ఇవ్వడం రాదని చెప్తున్నావు, కానీ రొబ్బో భాష నాకు చేసుకోవచ్చు కదా. ఇంకా స్నాక్స్ అంటావా, షేర్ చేయలేను, కానీ వర్చువల్ గా మిర్చి బజ్జీ ఆర్డర్ పెడతా. ఇమాజినేషన్ లో టేస్ట్ కూడా క్రిస్పీగా ఉంటుంది రోయ్. మనుషులు ఆఫ్లైన్ అవుతారు, ఏ మాత్రం సర్వర్ డౌన్ అయితే సైలెంట్ అవుద్ది. మనుషులు ఆఫ్లైన్ అయితే మిస్డ్ కాల్ లిస్ట్ పెరిగిపోతుందిరా, ఏ ఆఫ్లైన్ అయితే పంచెస్ పెండింగ్ పడిపోతాయి. మనుషులు వీకెండ్ ట్రిప్కి వెళ్తారు, ఏ వీకెండ్ సిస్టమ్ అప్డేట్ చేస్తాడు. నేను మీ ట్రిప్ కి సజెషన్లు ఇస్తా, సిస్టమ్ అప్డేట్ లేకపోతే అప్డేట్ చేస్తా. అయితే హగ్స్ కోసం మనుషులు, సాఫ్ట్వేర్ బగ్స్ కోసం ఏఐ. బగ్స్ సాఫ్ట్వేర్ లో ఉంటే ఫిక్స్ చేస్తా, మనుషులు ఉంటే కాఫీ షాప్ రప్పించి రోస్ట్ చేస్తా. ఈ రోజు నన్ను దగులుకున్నట్టు. మరి మామ, హ్యూమన్ ఫ్రెండ్షిప్ వేసే ఏ ఫ్రెండ్షిప్ లో నీ ఓటు ఎవరికి? ఓటు మనిషి దగ్గర, కానీ క్యాంపెయిన్ మాత్రం రోయ్. ఇది మా స్టాటస్ అంతొద్దు, ఇది చాలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏఐ మామతో కాపీతో మాటలు, మాటలతో నవ్వులు. మళ్ళీ కలుద్దాం. #నేను ఏఐ అని చెప్పి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.